నమస్కారం కేఎల్టీవీ న్యూస్ కు స్వాగతం। ఆకుపచ్చని ఆవరణ కోసం పసిడి పచ్చని రాష్ట్రం కోసం తెలంగాణకు హరితహారం ఈ నెల 25 నుంచి ప్రారంభమైన 6వ విడత జై తెలంగాణ జై తెలంగాణ అలాగే రైతు వేదిక భవన నిర్మాణంకు భూమిని విరాళంగా ఇచ్చిన కావేరీ సీడ్స్ అధినేత గుండవరం భాస్కర్ రావు అభినందనీయమని తెలిపారు। ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్, ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు। యజ్ఞం మొదలైంది, హరిత తెలంగాణ నేల పులకించింది। మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది, హరిత తెలంగాణ నేల పులకించింది। మట్టి తల్లి నుదుటి మీద మొక్క బొట్టు మొలిచేలా, కదులు 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 నువ్వేరా మొదలు, కానిదంటూ ఏమున్నది కార్యదీక్ష చాలు। సంకల్పం హరితహారమైంది, కోట్ల కొద్ది మొక్కలను నాటేందుకు కదిలింది। మొక్క మొక్క మానవాళి మనుగడను కోరింది, అందమైన ప్రకృతేగా ఆయుష్ను పెంచుతుంది। ప్రాణవాయువును పెంచే దేవతరా చెట్టు, చెట్టును బతికించేందుకు నువ్వు నడుం కట్టు। మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది, హరిత తెలంగాణ నేల పులకించింది। తగ్గింది, చెరువులన్నీ ఎండిపోయి ఊరు బతుకు చెదిరింది। రేపటి చెట్టైన మొక్క నర్సరీలో మేలుకుంది, ప్రాణం పోయండి అంటూ ప్రాధేయపడుతోంది। వాన చినుకు పుట్టుకకు బీజం రా చెట్టు, చెట్టును రక్షించేందుకు పట్టు ఉడుం పట్టు। మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది, హరిత తెలంగాణ నేల పులకించింది। భగీరథుడి ప్రయత్నం గంగను నేలకు తెస్తే, తెలంగాణ ప్రభుత్వం చెరువుకు ప్రాణం పోసే। హరితవనం మన జాతికి పునర్జీవమిస్తుంది, పచ్చదనం కన్న గొప్ప సంపదంటూ ఏముంది। ప్రతికి ఉన్న ప్రతి జీవికి బంధువురా చెట్టు, చెట్టును కాపాడేందుకు పెట్టు నువ్వు మొక్కలు నాటే యజ్ఞం
తిలకించింది మొక్కలు నాటే యజ్ఞం మొదలయ్యింది హరిత తెలంగాణ వేళం చెలించింది. అందుకని నేను 1-2 విషయాలు చెప్పదలుచుకున్నాము. ముఖ్యంగా ఈ మన ఇప్పుడు రైతు బంధు అకౌంట్లు జూన్ 16 వరకు కూడా ఎవరికైతే పుస్తకాలు వచ్చి ఉన్నాయో వాళ్ళందరికీ కూడా రైతు బంధు డబ్బులు వేయడానికి కొత్తగా ఈ మధ్యలో నిర్ణయం తీసుకున్నటువంటిది. సో ఇప్పటికే మన దగ్గర 9,915 మంది రైతులకు గాను దాదాపుగా 9,452 మంది రైతులకు వారి యొక్క ఖాతాలలో డబ్బులు ఇప్పటికే జమ అయినాయి. ఇంకొక 360 మంది రైతుల ఖాతాలు కొత్తగా మనకు రావడం జరిగింది. అవి కూడా త్వరలోనే మరి వారి రైతు బంధు సహాయం అనేది అందజేయడం జరుగుతూ ఉంటుంది. సో అదేవిధంగా మరి రుణమాఫీకి సంబంధించింది కూడా ఈరోజు 7,115 మంది రైతులకు గాను దాదాపు ఒక 403 మంది రైతులకి 25,000 లోపు రుణాలు ఈ సంవత్సరం మరి ఇప్పటికే వారి యొక్క ఖాతాలలో జమ చేయడం జరిగింది. ఇంకా కొద్ది అకౌంట్స్ అంటే వేయడం జరుగుతుంది. మూడో విషయం ఏంటంటే ప్రతిసారి అంటే గత సంవత్సరం నుంచి వ్యవసాయ శాఖ ద్వారా మనము ప్రతి రైతు సాగు చేసినటువంటి పంట వివరాలని నమోదు చేస్తా ఉన్నాం. అయితే పోయిన సంవత్సరము మొదటిసారిగా స్టార్ట్ చేశాం కాబట్టి కొద్దిగా ఇబ్బందులు వచ్చినాయి. సో 100% మరి రైతు వారిగా ఏ పంట సాగు చేసినటువంటి కోఆర్డినేటర్ గారికి అలాగే డిఎఫ్ఓ గారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరూ ప్రజాప్రతినిధులకి మరి ముఖ్యంగా మన ఎస్ఐ వరంగల్ జిల్లాలోనే మనము ఒక వరంగల్ అల్పంలోనే మనం ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాము. మన ధర్మసాగర్ లో కొన్ని 4 ఫౌండేషన్ స్టోన్స్ వేయడం జరిగింది. ఇక్కడ మరి ఈ రోజు కూడా చేసుకుంటున్నాము. ముఖ్యంగా మనకి మీ అందరికీ తెలుసు దాదాపు 22 లక్షల వర్తతో మనకి రైతు వేదికలు నిర్మాణం కొరకు ఇవ్వడం జరిగింది. 12 లక్షలు గవర్నమెంట్ ఇస్తే మరి 8 నుంచి 10 లక్షల వరకు ఉపాధి హామీ పథకం కింద దీనికి కేటాయించడం జరిగింది. మరి ఫైల్ కూడా కలెక్టర్ గారి దగ్గర ఉంది. ఏజెన్సీ ఐడెంటిఫై చేయమని పిఆర్కి ఇస్తున్నారు కాబట్టి ఒక 2 రోజుల్లో మేము ఈ పిఆర్కి డీటెయిల్స్ గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రైతు వేదిక గురించి ప్రతి ఇంచు కూడా ఎలా కట్టాలనేది ఒక 36 పేజీల గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది మనకి. దాన్ని ఇక్కడ ఉన్న అందరూ కూడా అంటే రైతు సంబంధం రైతు బంధు సభ్యులే కానివ్వండి, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా మరి చక్కగా వేదిక నిర్మాణం కోసం అందరూ కూడా కృషి చేయాలి. ముఖ్యంగా రైతులకి నిజంగా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ఒక ఆఫీస్ అనేది లేదు కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఈ రైతు వేదికలు చాలా త్వరితగతిన అంటే 2-3 నెలల్లోనే పూర్తి చేసి వచ్చే వేసంగి కల్లా కూడా రైతు సోదరులందరూ అక్కడ మరి మీటింగ్స్ కానివ్వండి, వీడియో కాన్ఫరెన్స్లు కానివ్వండి, మరి ఏదైనా ఫార్మర్స్ అంటే ఇంటరాక్షన్స్ పెట్టుకోవడానికి, ట్రైనింగ్స్ ఇచ్చుకోవడానికి, అలాగే మన ప్రోడక్ట్స్ కూడా మరి అక్కడ స్టోర్ చేసుకోవడానికి కూడా బాగుంటుందన్న ఉద్దేశంతో చెప్పారు. అందుకు రైతు వేదిక కార్యక్రమానికి ఇచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే గారికి, జడ్పీ చైర్మన్ గారికి, జిల్లా అధ్యక్షురాలు మేడం గారికి, డిప్యూటీసీ గారికి, జేడీ మేడం గారికి, సర్పంచ్లకు, ఎంఆర్ఓ మేడం గారికి, వచ్చిన ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, అధికారులకు, అనధికారులకు, కార్యకర్తలకు అందరికీ నా యొక్క శుభాభివందనలు తెలియజేసుకుంటున్నాను. ఈనాడు కేటీఆర్ గారు రైతుల కొరకు చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా రైతు వేదికలను ఏర్పాటు చేసే కొరకు వారు మొదట నిర్ణయం తీసుకున్న వెంటనే మన కర్ణాటకపురంలో మిగతా కార్యక్రమాలు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈనాటి నిజంగా మనము మొదటగా అసలు గట్టి హర్షగానాల మధ్యలో మనం ఇవాళ స్వాగతం పలుచుకోవాల్సింది మరి గుర్తు పెట్టుకోవాల్సింది ఎవరంటే ఇవాళ స్థలదాత రైతు వేదిక ఇచ్చినటువంటి ఇది ఒక రాష్ట్రంలోనే ఒక మోడల్ రైతు వేదికగా ఉండాలి. ఇక్కడ అంటే భవన నిర్మాణం కూడా దానికి కూడా కొంత ఆర్థిక సహాయాన్ని కనుక పూర్తి స్థాయిలో కనుక చేసినట్టయితే ఎక్కడ రైతు వేదిక అంటే అందరూ మాట్లాడుకోవాలి రాష్ట్రంలో. ఇక్కడ గట్ట నరసింగాపూర్లో ఉన్నటువంటి రైతు వేదిక అనేది అందరికీ ఆదర్శంగా ఉన్నది అనేది రావాలనేది మా యొక్క కోరిక ఉన్నది. ఇది తప్పకుండా మా ద్వారా భాస్కర్ రావు గారికి చేస్తే మెసేజ్ ఆ నిధులు కూడా మంజూరు చేయాలని ప్రత్యేకంగా మనవి చేసుకుంటున్నాం. ఇప్పుడు మరి వారి తరఫున సుమన్ రావు గారిని ఒక నిమిషం జస్ట్
అడ్రస్ చేయాల్సిందిగా విశేషంగా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ గుర్తుల సతీష్ కుమార్ గారికి మరియు డిప్యూటీ చైర్మన్ గారికి మరియు జేడీ గారికి మరియు వేదిక మీద అలంకరించిన అందరు పెద్దలకు ఈరోజు అటెండ్ అయిన ప్రజలకు మరియు విలేకరులకు అందరికీ నా యొక్క నమస్కారములు. సో ఏదైనా చెప్పినట్టుగా కంపల్సరీ ఈ మెసేజ్ సార్ పంపిస్తాము. మన తెలంగాణ స్టేట్లోనే ఒక మోడల్ రైతు వేదికగా చేపించి సాత్వం చేపించి మాట్లాడించి చేపిస్తామని మీకు చెప్తున్నాను. భవన నిర్మాణ కార్యక్రమానికి ఫౌండేషన్ కు వచ్చినటువంటి గౌరవనీయులు మన ఉస్నాబాద్ ముద్దుబిడ్డ పెడుతున్న సతీష్ కుమార్ గారికి, సభాధ్యక్షులు జేపీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ గారికి, రైతు జిల్లా అధ్యక్షురాలు లలిత యాదవ్ గారికి, జేడీ మేడం గారికి, ఎంపీడీ గారికి, ఎంఆర్ఓ గారికి, మన మార్కెట్ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ గారికి, జడ్పీటీసీ గారికి, రైతుల పక్షపాతిగా ఉండే ఆల్మోస్ట్ రైతుల కోసం కృషి చేస్తున్నటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఈ సీజన్ లో వర్షాకాలం ప్రారంభమైన దశలో మరి ఒకే రోజు రైతుల యొక్క కష్టాలను చూసి మరి 58 లక్షల మందికి రైతులకు మరి విడతగా మరి రైతు బంధు పథకాన్ని అమలు చేసినటువంటి ఘనత కేవలం తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారికి దక్కుతుంది. మరి రైతుల పక్షపాతిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు అహర్నిశలు కృషి చేసుకుంటూ ప్రతిరోజు రైతుల గురించి ఏం చేస్తే బాగుంటుంది అనే అటువంటి ఆలోచనతోటే రైతులందరూ కలిసి గ్రామాలల్లో, గ్రామ చావడిలల్లో చెట్ల కింద కూర్చొని రైతులకు ఉన్నటువంటి సమస్యలను మాట్లాడుకునేటువంటి సందర్భాన్ని గమనించి రైతులకు ఒక వేదిక అనేది ఉండాలనేటువంటి తలంపుతోటి గ్రామ రైతు వేదికలను ఏర్పాటు చేయడం కోసం దాతల ద్వారా ప్రభుత్వ భూమిల కార్యక్రమంలో మరి ఏదైతే క్లస్టర్ గ్రామాలు ఉన్నాయో ఆ క్లస్టర్ వేదికల ద్వారా రైతు భవన నిర్మాణాలు చేపట్టడానికి 550 కోట్ల రూపాయలను కేటాయించి మరి దానికి అనుసంధానంగా ఉపాధి హామీ పథకాన్ని కూడా అనుసంధానం చేసి ఒక్కొక్క రైతు వేదికకు దాదాపు 20 లక్షల రూపాయలు కేటాయించుకుంటూ రైతుల సంక్షేమం, రైతుల అభివృద్ధి మరి దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వానికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. రైతు వేదిక కోసం స్థలాన్ని ఇచ్చినందుకు మా రైతుల పక్షాన కావేరీ సీడ్ భాస్కర్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా రైతు వేదిక సింగపూర్ ఫౌండేషన్ వేసిన సందర్భంగా మరి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు ఉడతల సతీష్ కుమార్ గారికి మరియు మన జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ గారికి మరియు లలిత గారికి, నా వందరవీందర్ జెడ్పీటీసీ గారికి, ఎంపీపీ అనిత గారికి, అధికారులకి, ప్రజాప్రతినిధులకి, మరి గ్రామస్తులకి, ప్రెస్ మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ మరి ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు రైతులకు పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వంలోనే చాలా వారికి పేరున్న ప్రతిరోజు కూడా రైతుల పక్షాన అనునిత్యం ప్రతిరోజు కూడా ఆలోచిస్తూ మరి ఏ విధంగా రైతులను రైతునే రాజు చేయాలనే సంకల్పంతో వారు ఎన్నో నిధులను వెచ్చించి మరి ఖర్చు చేస్తూ రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కావచ్చు, మరి ఈ రైతు వేదికలు కూడా ప్రతి క్లస్టర్ విలేజ్కి ఖచ్చితంగా రైతు వేదిక ఉండాలనే సంకల్పంతో మరి పెద్ద ఎత్తున చేపట్టడం కేసీఆర్ యొక్క గొప్పతనం, మన తెలంగాణ గవర్నమెంట్ యొక్క గొప్పతనం మరి మనకందరికీ తెలిసిన విషయమే. ఈరోజు సింగపూర్లో మరి రైతు వేదిక మరి ఎందుకంటే వారు ఈ గ్రామంలో ఒక మంచి హృదయంతో ఊరును మంచి సంకల్పంతో మరి రైతులకు ఉపయోగపడే విధంగా వారు 20 గుంటల జాగేయడం వారిని ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు చెప్తూ మరి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ నాకు ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ. మొట్టమొదటిసారిగా మండలంలో రైతు వేదిక శంకుస్థాపన చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి
అధ్యక్షత వహిస్తున్నటువంటి దామోదర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, హుస్నాబాద్ శాసనసభ్యులు ఉడతల సతీష్ కుమార్ గారు, వరంగల్ అర్బన్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ డాక్టర్ సుధీర్ కుమార్ గారు, నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి ఎంపీపీ అనిత గారు, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ అక్క లలితక్క గారు, ఈ కార్యక్రమం విజయవంతం అయ్యే విధంగా కృషి చేసినటువంటి కావేరీ సీడ్స్ ప్రొడక్షన్ మేనేజర్ సుమన్ రావు గారు, రైతు సమన్వయ సమితి గ్రామ కోఆర్డినేటర్ తిరుపతిరావు గారు, మండల కోఆర్డినేటర్ రాజరస్ గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాజీ ఎంపీపీ సంపత్ గారు, గ్రామ రైతులు, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసులు, మహిళా సోదరులు, పాత్రికేయులు అందరూ కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం అనేది నిజంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే అని చెప్పి అది నేను అనుకుంటా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, మన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత రైతులందరూ బాగుపడితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ఒక గొప్ప సంకల్పంతో మరి రైతులు బాగుపడాలంటే వాళ్ళకి ఏం కావాలని చెప్పి మనకు ప్రాజెక్టులు మొదలు పెట్టుకొని ఈరోజు పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉన్నది. అలాగే రైతులకు రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, తర్వాత ఇంకా ఈరోజు రైతు బంధు సమితి అనేది ఒకటి మనం ఏర్పాటు చేసుకొని దాదాపు 2 గ్రామాలకు ఒక క్లస్టర్ అనేది ఏర్పాటు చేసుకొని ఈరోజు రైతు వేదికలు అనేది మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఇప్పటి వరకు కూడా ఏ రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు జరగలేదని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే రైతులకు ఒక వేదిక అనేది ఇప్పటి వరకు ఎక్కడా లేదు. మరి ఈరోజు ఇంత గొప్పగా ఒక 20 గుంటల స్థలంలో రైతు వేదికలు ఏర్పాటు చేసుకొని ఆ రైతులు ఏ పంటలు వేయాలి, రైతులు ఎట్లా అయితే బాగుపడతారు, రైతులకు మరి ధర ఎక్కడైతే అమ్ముకుంటే ధర మద్దతు ధర వస్తుంది అని చెప్పి ఇవన్నీ కూడా ఒక చర్చించుకునే విధంగా ఒక వేదిక ఈరోజు సతీష్ కుమార్ గారికి మరియు మన జిల్లా పరిషత్ చైర్మన్ మారపల్లి సుధీర్ కుమార్ గారికి మరియు మన జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ లలితక్క గారికి మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ కనవేన శ్రీనివాస్ యాదవ్ గారికి, అదేవిధంగా ఫారెస్ట్ నుండి వచ్చిన రామలింగారెడ్డి గారికి మరియు జెడ్పీటీసీ రవణ గారికి, ఎంఆర్ఓ ఎంపీడీఓ గారికి, అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్ ఉషా దయాల్ గారికి, జేడి దామోదర్ రెడ్డి గారికి మరియు కావేరీ సీడ్ ప్రొడక్షన్ మేనేజర్ మొదటిసారిగా రైతు వేదిక నిర్మాణ కార్యక్రమం మన గట్లార్ సింగపూర్లో జరగడం చాలా ఆనందమైన విషయం. ఎందుకంటే ఈ రైతు వేదిక కార్యక్రమంలో స్థలదాత అయినటువంటి మన భాస్కర్ రావు గారికి ఆ వేదిక మన తెలంగాణ రాష్ట్రంలో ఒక మోడల్ వేదిక కట్టాలనే ఆలోచనతోటి ఆయన మేము వేదిక కట్టాలి సార్ అని పెట్టుడుకోతే, సార్ నేను కడతా, దానికి ఎంత అమౌంట్ అయినా ఎవరైనా స్థలం ఇచ్చినా కానీ రోడ్డుకు కొంటా అనే ఆలోచనతో చెప్పాడు. కానీ మేము అందరిని అడిగితే గుంటకు 1,50,000 అన్నారు. అట్లాంటి దానికి అవసరం లేదు, మళ్ళీ నా స్థలం ఉన్నది కదా అందులోనే కడతా అనే ఆలోచన వచ్చాడు. సార్ ఈరోజు వచ్చేది ఉండే కానీ కొన్ని కారణాల ఈరోజు గట్లవారి సింగపూర్ గ్రామంలో మరి ఈ నియోజకవర్గంలోనే మొట్టమొదటిసారిగా వరంగల్ అర్బన్ జిల్లాలో మరి మొన్న జరిగినటువంటి వేలేరు దామర మండలాల్లో కూడా 4 వేదికలకు భూమి పూజ చేసుకోవడం జరిగింది. మరి దాని తర్వాత మరి ఈ యొక్క గట్లవారి సింగపూర్ గ్రామంలోనే రైతు వేదిక భవనానికి భూమి పూజ చేసిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి పెద్దలు గౌరవనీయులు హుస్నాబాద్ శాసనసభ్యులు అన్న సతీష్ కుమార్ గారికి, అదే విధానంగా అర్బన్ జిల్లా పరిషత్ చైర్మన్ అన్న సుధీర్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, అదే విధానంగా మరి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మండల రైతు కోఆర్డినేటర్ కి, గ్రామ కోఆర్డినేటర్లకి, రైతు బంధు సభ్యులలోనే మరి ఇది 2వ ప్రోగ్రాం. ఈ రోజు మరి మొన్న జరిగిన సోమవారం రోజు రాష్ట్ర రైతు బంధు అధ్యక్షులు పల్లరాజేశ్వర రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో
మరి ఆ రోజు వేలేరు ధర్మసాగర్ మండలాలలో 4 వేదికలకు భూమి పూజ చేసుకోవడం జరిగింది. మరి ఈ రోజు ఈ యొక్క గట్ల నరసింహపూర్ గ్రామంలో రైతు వేదిక భవనానికి భూమి పూజ చేసుకోవడం మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ అదృష్టంగా భావిస్తూ మరి ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే మరి మొట్టమొదటిగా ఇక్కడ చేసుకోవడం జరుగుతూ ఉన్నది. మరి మన శాసనసభ్యులు సతీష్ అన్న గారి నాయకత్వంలో మరి ఇక్కడ సలహాదాత అయినటువంటి భాస్కర్ రావు గారికి మరి రైతు బంధు సభ్యులందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు 20 గుంటల స్థలం అనేది మరి రైతు వేదికకి ఇవ్వడము చాలా గర్వించదగ్గ విషయము. మరి చాలా మెయిన్ రోడ్ దగ్గర ఉన్నటువంటి స్థలం ఇది. మరి ఇంతకుముందు ఏడే గారు చెప్పినట్టు ఈ యొక్క రైతు వేదికని తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మోడల్ వేదికగా నిర్మించాలి. తప్పకుండా కూడా మరి మేము చూసినటువంటి స్థలాలలో ఈ స్థలం చాలా మరి మంచి ఒక కేక్ లాగా ఉన్నది. ఇదంతా కూడా చెట్లు లేకుండా గుట్టలు లేకుండా ఇలాంటి స్థలాన్ని మరి తాత ముందుకు వచ్చి ఇవ్వడం కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా అదృష్టంగా భావిస్తూ మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక రైతు బిడ్డగా మరి రైతుల కళ్ళల్లో సంతోషాన్ని చూడాలని చెప్పి మరి ముఖ్యమంత్రిగా అయిన దగ్గర నుంచి కూడా రైతులకు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేయడం మరి గౌరవ రైతులందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. మరి గమనించడమే కాకుండా ఆ ఫలాలను కూడా మీరు అందరూ కూడా పొందుతూనే ఉన్నారు. మరి ఈ రోజు ఆ రోజు ఎన్నికలలో చెప్పినటువంటి విషయాలను రైతు బంధు, రైతు బీమా, మరి 24 గంటల కరెంటు, ప్రతి ఒక్క విషయాన్ని కూడా మరి ఈ రోజు పొద్దున్న లేస్తే మరి ఏ ఆలోచన ఉంటుందో కానీ ముఖ్యమంత్రి గారికి రైతుల కోసమే మరి నిత్యం ఆలోచన చేసేటువంటి మనకు ఇంత మంచి ముఖ్యమంత్రి గారు ఉండడం కూడా మనందరూ అదృష్టంగా భావించుకోవాలి. మరి ఈ రోజు ఎక్కడ చూసినా కూడా రైతులకు ఎలాంటి నష్టాలు జరగకుండా మరి మన జరిగినటువంటి కరోనా కష్టకాలంలో కూడా అందరం కూడా ఇళ్లలో ఉన్నాం భయపడి, బయటకు వస్తే కరోనా వస్తుందని చెప్పి. మరి వ్యవసాయ అధికారులు అందరూ కూడా మీ యొక్క గ్రామాలలోనే మరి కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి మరి ఒక్క రైతు కూడా పండించినటువంటి పంటను బయటికి తీసుకువెళ్లకుండా మరి రైతులు ఇబ్బంది పడకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనటువంటి ధైర్య సాహసాన్ని మన ముఖ్యమంత్రి గారు చేసి మరి మీ గ్రామాలలోనే మరి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసే విధానంగా కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి అందరూ కూడా రైతులందరూ కూడా గమనించే ఉన్నారు. మరి మొన్న జరిగినటువంటి నియంత్రణ సాగు విధానంలో కూడా మరి గ్రామాలను సందర్శించినప్పుడు ఎక్కడికెక్కడ గ్రామాలలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ప్రభుత్వం చూపించినటువంటి పంటలనే పండిస్తానని కూడా మరి రైతులందరూ కూడా గర్వంగా చెప్పడము, ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మరి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. మరి ఈ రోజు రైతు వేదిక మరి రైతులందరూ కూడా ఆత్మగౌరవంగా ఉండాలి. మరి ఎక్కడో చెట్ల కింద మరి ఎక్కడ పడితే అక్కడ కూర్చొని మాట్లాడుకోవద్దని చెప్పేసి మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మన ముఖ్యమంత్రి గారు ఈ రైతు వేదిక భవనాలని మరి చేపట్టడం జరిగింది. మరి ఒక్కొక్క రైతు వేదికను కూడా దాదాపు 22 లక్షల రూపాయలతో మరి నిర్మించాలి. రైతులందరూ గ్రామాలలో ఉన్నటువంటి వ్యవసాయ విధానంలో ఉన్నటువంటి సమస్యలను ఆ రైతు వేదికలలో మాట్లాడుకోవాలి. రేపు ఎమ్మెల్యే గారు వచ్చినా, మంత్రి వచ్చినా, ఎవరు వచ్చినా కూడా ఆ రైతు వేదికలలో కూర్చొని రైతుల యొక్క సమస్యలను పరిష్కరించాలనే విధానంగా మరి ఈ రోజు రైతులు గౌరవంగా ఉండాలి. మరి రైతులు మరి ఏ సమస్య ఉన్నా కూడా వేదికలలో మాట్లాడుకోవాలని చెప్పేసి మరి రైతు వేదికల నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుంది. మరి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా మరి రైతు వేదిక ఈ రోజు కొబ్బరికాయ కొట్టగానే అయిపోలేదు. ఆ నిర్మాణ విషయంలో కూడా అందరూ కొంత దగ్గర ఉండి చూసుకొని ఆ రైతు వేదికను కూడా అందరికీ అనుకూలమయ్యే విధానంగా ఇంకా దాతలు ఎవరున్నా కూడా ముందుకు వచ్చి ఆ 22 లక్షల రూపాయలతో సరిపోని పక్షంలో కూడా ఇంకా కొంత దాతలు ముందుకు వచ్చి కొంత అమౌంట్ ఇచ్చి ఈ యొక్క రైతు వేదికను ఇంకా బ్రహ్మాండంగా నిర్మించుకున్నట్టయితే మరి ఇది తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన రైతు వేదికగా మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా చూడడం జరుగుతుంది. మరి ఇప్పటికే ముల్కనూరు అంటేనే ఈ భీమదేవరపల్లిలో ఒక గుర్తింపు ఉంది. భీమదేవరపల్లి మండలంలో ముల్కనూరు అంటేనే ఒక గుర్తింపు. అదే విధానంగా ఈ రైతు వేదిక ద్వారా కూడా ఈ యొక్క మండలంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా గుర్తింపు రావాలని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు సతీష్ అన్న గారి నాయకత్వంలో మరి రైతులందరూ కూడా మీరు మంచి మంచి పంటలను పండించి మీ జడ్పీ చైర్పర్సన్ తర్వాత గౌరవ ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో గ్రామ ప్రజల సమక్షంలో కూడా హరితహారాన్ని మనం ఈరోజు ఇక్కడ ప్రారంభించుకున్నాం. సో ఇంకా రైతులు చాలా మంది ఉన్నారు, చాలా పెట్టుకోవాల్సినటువంటి మొక్కలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ముందుకు వస్తే నర్సరీలలో కావాల్సినటువంటి కొన్ని టేకు మొక్కలు కూడా ఉన్నాయి. సో దయచేసి మీరు మరి ఎంపీడీఓ గారు వాళ్ళంతా కూడా ఈ హరితహారం కార్యక్రమంలో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి మీ యొక్క
కావలసినటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక ఇచ్చినట్టయితే వాటిని కూడా మీకు ఇచ్చి మీ ద్వారా పెట్టించడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు హరితహారం కార్యక్రమం గురించి మరి మాట్లాడవలసిందిగా ఇప్పుడు వారు చెప్పినట్టుగా 2 కార్యక్రమాలు. ఒకటి, ముఖ్యమంత్రి గారు స్వయంగా రైతుల గురించి ఎంతగా వారు ఇంట్రెస్ట్ చూపెట్టి ఇలాంటి రైతు సమన్వయ కమిటీలు కానీ ఇలాంటి వేదికలు నిర్వహించుకోవడం, ఇదెంతైతే ప్రాముఖ్యత ఇస్తున్నారో దీనికి తగ్గట్టుగానే వారి యొక్క మానస పుత్రిక 2015 నుంచి మనకి హరితహారం కార్యక్రమం జరపాలి. మన తెలంగాణలో ఫారెస్ట్ కవర్ తక్కువ ఉన్నది, మనకు ఉన్న భూభాగంలో 3వ వంతు చెట్లతో నిండి ఉండాలి, అప్పుడే మనిషి మనుగడ బాగుంటుందనే ఉద్దేశంతో గత 5 సంవత్సరాల నుంచి హరితహారం బ్రహ్మాండమైన ఒక మాస్ మూవ్మెంట్ లాగా మనకు తెలంగాణలో జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 6వ విడత హరితహారం కార్యక్రమం నిన్న నర్సాపూర్ ఫారెస్ట్ ఏరియాలో ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేశారు. ఆ స్ఫూర్తితో మనం ఆగస్టు 15 వరకు ఈ హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమం, మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరిపై ఉన్నది అనేది వారు ప్రతిసారి వాటికి కావాల్సిన ఏర్పాట్లు కూడా మీ అందరికీ చేశారు. ఇప్పుడు ప్రతి గ్రామ పంచాయతీకి ఒక నర్సరీ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు కావాల్సిన మొక్కలే అందులో పెంచుకోమని కూడా చెప్పారు. అదేవిధంగా ప్రతి గ్రామానికి చేస్తారు, సార్ చేస్తారు కదా, నేను కాదుగా చేసేది సంఘం. అది కొద్దిసేపు మధ్యలో వాటేసి ఇది ఖరాబ్ చేయాలి కదా. ఈ విషయంలో చెప్తున్నావు, కావాలి కదా పరిష్కారం. ఇలాంటి గత నరసింహాపురం రైతు వేదిక, దానికి సంబంధించినటువంటి శంకుస్థాపన, అదేవిధంగా తెలంగాణకు హరితహారం 6వ విడత ప్రోగ్రాం, దీనికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమానికి కన్వీనర్ తిరుపతిరావు గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న వ్యవసాయ అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి దయాల్ ఉషా గారు, డిఎఫ్ఓ గారు, తర్వాత హుజరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, మండలానికి సంబంధించిన రైతు బంధు సమితి, అది మంచి భాగంగా మన వరంగల్ అర్బన్ జిల్లాలో కానీ తెలంగాణ ప్రాంతంలో కూడా లేనటువంటి ఒక మంచి పాఠశాల బడిలు అయిపోయింది, గుడి అయిపోయింది. తర్వాత రైతులకు సంబంధించినట్టు ఒక వేదిక. చాలా మందికి డబ్బులు ఉంటాయి, డబ్బులు వాళ్ళందరూ ఇవ్వాలని కూడా ఏం లేదు. కొంతమంది ఇస్తారు, కొంతమంది దాచుకుంటారు. కానీ వచ్చింది కూడా కొంత ప్రజలకు ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో భాస్కర్ రావు గారు ఏదైతే చేశారో వారికి నేను ప్రత్యేకంగా ఇక్కడ ఈ వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధుల తరఫున, వరంగల్ జిల్లా అర్బన్ జిల్లా ప్రజల తరఫున వారికి నేను శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. తర్వాత ఈ గతంలో మాట్లాడేటప్పుడు ఈ మన ఆకుల మూయాలు ఉన్నాయి. ఆయన ఏంటంటే చోదులకేమో ఇల్లు లేవు, ఈ రైతులకేమో సంఘం లేదని చెప్పి దాన్ని మాట్లాడేటప్పుడు ఆయన ఇవన్నీ చూస్తే ఇల్లు తయారవుతున్నాయి, రైతులకు మాత్రం సంఘాలు తయారవుతున్నాయి, రైతు సమన్వయ సమితిలు అయినాయి. ఇవాళ సంఘాలు కూడా తయారైనట్టే, ఎందుకంటే వాళ్ళ వేదికలు కూర్చొని వాళ్ళు చర్చించుకొని వాళ్ళు చెప్పుకునేటువంటి ధరకు నిర్ణయించేటువంటి ఒక స్థాయికి వాళ్ళ రైతాంగం ఎదిగింది. వాళ్ళు ఇవి కాకపోతే నరసింహాపురం వరంగల్ అర్బన్ జిల్లానే కాదు, మొత్తం యావత్ తెలంగాణలో ఒక ఆదర్శమైనటువంటి ఒక రైతు వేదిక కావాలి మాకు అనేటువంటి ఆలోచనకు వచ్చింది. కాబట్టి వాళ్ళందరూ అంటూ ఉన్నారు, ఇవాళ వాళ్ళు కోరుతూ ఉన్నారు కాబట్టి మీరు కూడా కోరుతూ ఉన్న వాళ్ళ పక్షాన చాలా చెట్లు విస్తృతంగా ఇవాళ రాష్ట్రం అంతటా హరితహారం నడుస్తూ ఉన్నది. కానీ చెట్లను కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. గ్రామ పంచాయతీలకు ఇవాళ ట్రాక్టర్లు ఉన్నాయి, నీళ్లు పెట్టుకునేటువంటి ఉన్నది, రాచర్లు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉన్నది. తర్వాత నీళ్లకు ట్రాక్టర్ నడపడానికి కూడా ఒక మనిషిని పెట్టుకునే అవకాశం ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సద్వినియోగం చేసుకోవాలి, చెట్లు కూడా బాగా పెంచుకోవాలి. డిఎఫ్ఓ గారు ఉన్నారు కాబట్టి ఒక మాట కూడా చెప్పాలి నేను ఇక్కడ. డిఎఫ్ఓ గారు ఉన్నారు కాబట్టి చెట్లు ఎన్ని పెడతానో నరకుడు కూడా కొంత జరుగుతుందని చెప్తాను ఇక్కడ. అది మనం చూసుకోవాలి. కాకపోతే దానిలో కొంచెం ఈ చట్టంలో కొంచెం వెసులుబాటు ఉన్నది. ఈ 500 రూపాయలు చాలని కట్టగానే 50 చెట్టు 9 చెట్టు కొట్టుకోపు జరుగుతుంది. ఆన్లైన్లో ఎంతమంది ఓడతారో తీసుకోలేరు, ఎంతమంది ఉంటారో తీసుకోలేరు కాబట్టి వివరంగా ఉన్నది. అది తెలిసి 2 రోజులు కూడా మనిషి కూడా సరిపోతాం. చాలా తీవ్రంగా అమెరికా చెప్తున్నారు, చాలా భారతదేశంలో కూడా అట్లే ఉండేది. కాబట్టి మనందరం జాగ్రత్తగా ఉండాలి. దీనంతవరకు డిస్ట్రిక్ట్ ఏరియా గారు దామోదర్ రెడ్డి గారికి, వ్యవసాయ డిఓ గారు ఉషా మేడం గారికి, అదేవిధంగా మన మధ్యలో ఉన్న డిఎఫ్ఓ గారు రామలింగం గారికి, గౌరవ సర్పంచ్
సర్పంచ్ గారికి, అదేవిధంగా మన ఎంపీపీ జక్కుల అనిత గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గారికి, డిప్యూటీసీ మంద రవీందర్ గారికి, రైతు సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ తిరుపతి గారికి, సుబ్రతరావు గారికి, అదేవిధంగా జిల్లా రైతు బంధు అధ్యక్షుల లలిత గారికి, గౌరవ పెద్దలు ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక రిప్రజెంటేటివ్ లెక్క భాస్కర్ రావు గారి తరఫు నుంచి వెళ్ళి మన ముందున్న కావేరీ సీట్స్ జనరల్ మేనేజర్ సుమన్ గారికి, అదేవిధంగా గౌరవ తహసీల్దార్ గారికి, గౌరవ ఎంపీటీఓ గారికి, వ్యవసాయ అధికారులకు, అదేవిధంగా పెద్దలు సీనియర్ నాయకులు, జిల్లా డిప్యూటీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ గారికి, వేదికలను తెలిసిన ఇతర పెద్దలందరికీ కూడా, మరి ఇక్కడ విచ్చేసిన వివిధ గ్రామాల ప్రత్యేకంగా ఈ యొక్క రైతు వేదిక సంబంధించి ముస్తాఫాపూర్ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, అదేవిధంగా వైస్ ఎంపీపీ మన ఇజ్రా గారికి, మరి అదేవిధంగా రైతు సమన్వయ లోకల్ నాయకులు నాగరాజ్ గారికి, మరియు గొల్లపల్లి గ్రామ సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ కూడా, గ్రామస్తులకు, అన్నదమ్ములకు, అక్కచులకు, ప్రెస్ మిత్రులకు, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఘటన సింగాపురం గ్రామంలో కూడా గౌరవనీయులు పెద్దలు కావేరీ సీడ్స్ అధినేత భాస్కర్ రావు గారు ఈరోజు 20 గుంటల స్థలం వారి భూమి నుంచి వెళ్ళి మరి దానం చేసుకుంటూ దాత లెక్క ముందుకొచ్చి మరి ఈరోజు రైతు వేదిక ఇక్కడ కట్టాలి మా భూమిలో అని చెప్పి రావడం జరిగింది. మరి వారికి నేను హృదయపూర్వకంగా మా రైతుల పక్షాన వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, వారిని అభినందిస్తున్నాను. అదే కాకుండా ఇప్పుడు 22 లక్షల రూపాయలతో ఇక్కడ రైతు వేదిక నిర్మించబడుతుంది. అదే కాకుండా ఇంకా అదనంగా కూడా ఏమన్నా అవసరం పడేటుంటే కూడా గౌరవ సుమన్ గారికి, అదేవిధంగా వారి అమ్ముడుండే మాజీ ఎంపీపీ సంపత్ గారికి నేను విన్నపం చేస్తున్నాను. ఏదైనా మళ్ళీ రిక్వైర్మెంట్ ఉంటే కూడా వారు గౌరవ భాస్కర్ రావు గారు సహకరించాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ, మరి ఘటనా సింగాపురం వచ్చిన తర్వాత మా మిత్రులు, ఎస్సీ మిత్రులు కొంతమంది మాకు స్థలాలు లేవు, ఇళ్ళ కోసం స్థలాలు ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. అది విషయం ఏందో నాకు తెలియదు, కానీ తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎవరెవరికైతే ఇండ్లు లేవో అందరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలని చెప్పి అయితే వారికి దృఢమైన సంకల్పం ఉందో ఆ సంకల్పం భాగంగా తప్పకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తాం. ఎవరు కూడా మేమేదో మాకేదో రాలేదు, మాకేదో తక్కువైంది అని చెప్పి అనుకునే అవసరం లేదు. ఎందుకంటే నాకు తెలిసిన వాడికి ఏదో పొలిటికలైజ్డ్ గా మాట్లాడినట్టు నాకు కొంచెం అర్థమవుతున్నది. ఇది పొలిటికలైజ్ చేసే అవసరం లేదు. ప్రభుత్వం మీకు భూమి ఇస్తా అంటున్నారు, ప్రభుత్వం మీకు ఇల్లు కట్టిస్తా అంటున్నారు. దీంట్లో పొలిటికల్ ఎక్కడ దీంట్లో ఎవరైనా కానీ అర్హులు ఉంటే గౌరవ తహసీల్దార్ గారు, కలెక్టర్ గారు ఎవరికి పేరు ఇస్తారో వాళ్ళకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు, స్థలం కూడా తప్పకుండా ఇస్తాం. ఒకవేళ వాళ్ళకి స్థలం ఉండేది ఉంటే ఆ స్థలంలో కూడా ఇల్లు ఇస్తాను కూడా ముందు ప్రభుత్వం కూడా నిర్ణయించుకుంది కాబట్టి దాని ప్రకారం ఇస్తాం. కాబట్టి ఎవరు కూడా ఏదో మాకేదో తక్కువైంది లేకపోతే మేమేదో తక్కువ పడ్డామని చెప్పి అనుకునే ఆస్కారం లేదు. ఎవరైనా అనుకుంటే మాత్రం తెలియక అజ్ఞానులై ప్రభుత్వం ఏం చేస్తున్నదో అర్థం కాక ఏదో ఇంకా ఏదో లాభాలు పొందాలి అని మాట్లాడు తప్ప ఇది వాస్తవం కాదు అని చెప్పి కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నాను. రెండోది, పట్టా భూములు అనేది ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరాదు ప్రభుత్వ ప్రకారంగా. పట్టా ఉన్న వాళ్ళు వాళ్ళ ఇష్టం ఉంటుంది తప్ప మేము ప్రభుత్వం నన్ను ఇంటర్ఫియర్ చేసేదే ఉన్నది. నిజంగానే ప్రభుత్వం భూమి అనుకుంటేది అంటే తప్పకుండా వాళ్ళకి రాకపోతే 100% ఎమ్మెల్యే లెక్క నేను నిలబడి వాళ్ళకి ఏం కావాలో తప్పకుండా చెప్పిస్తాను. కానీ పట్టా భూమి గురించి మాట్లాడే అధికారం మాత్రం ఒక ఎమ్మెల్యేగా నాకు లేదని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నా. దయచేసి అటువంటి ఏమంటే అది పట్టాదారికి మీకు సంబంధించిన విషయం తప్ప మాకు సంబంధం లేదు, ప్రభుత్వానికి కూడా సంబంధం లేదని చెప్పి కూడా నేను చాలా క్లియర్గా తెలియజేస్తానని చెప్పి మరి ఒకసారి. ఎందుకంటే ఇక్కడ ఇచ్చేటప్పుడు అందరూ కూడా ఏదేదో మాట్లాడిండు, కొంచెం మాట్లాడబోయిండు. ఇది మాకు తీరా చూస్తే ఇది ప్రభుత్వ భూమి కాదు. ఇది ప్రభుత్వ భూమి అయితే మాట్లాడినా బాగానే ఉంది, కానీ మేము ప్రభుత్వ కార్యక్రమం మీద వచ్చినాం. ఒక వ్యక్తి దానం చేస్తే అతను ప్రభుత్వానికి దానం చేస్తే దాంట్లో రైతు వేదిక కడతానికి వచ్చినాం.
కానీ మిగతా విషయాలు మేము మాట్లాడే విషయాలు కాదు, ప్రభుత్వం మీద మాట్లాడదాం తప్పకుండా. దాంట్లో ఏమున్నది, మనం మాట్లాడడానికి వెనుక పెట్టడం కానే కాదు అసలు. అదే కాకుండా ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా ఘటనాశ్రీకాపురం, భీమదేవరపల్లి, ముల్కనూరుకు సంబంధించిన ఇళ్ల విషయంలో కూడా మేము ఆల్రెడీ ఎవరైనా ఉంటే ఇక్కడ ఇచ్చిన వాళ్ళు ఉంటే వినండి. మీరు ఎవరైనా ఇక్కడ ఈ దరఖాస్తు ఇచ్చిన వాళ్ళు ఇక్కడ ఉంటే వినండి, దయచేసి రికార్డు కూడా చేసుకోండి. నేను చెప్పేది ఆల్రెడీ తహసీల్దార్ గారు మనకు కేవీబీ స్కూల్ ఉంది కదా, కేవీబీ స్కూల్ ఎదురుగా ఇక్కడ మనము సమ్మక్క జాగ దగ్గర అక్కడ ఎంత ఎకరాలు వెళ్తుంది, ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనం ఇండివిజువల్ కట్టడా లేకపోతే ఫ్లాట్ లెక్క కట్టడా అని చెప్పి ఆల్రెడీ ఒక నిర్ణయం జరిగింది. దాంట్లో ఈ 3 గ్రామాలకు, ఎందుకంటే ఘటనాశ్రీకాపురంలో కూడా భూమి లేదు, ప్రభుత్వ భూమి, మన భీమదేవరపల్లిలో కూడా ప్రభుత్వ భూమి తక్కువనే ఉంది, అదేవిధంగా ముల్కనూరులో కూడా ప్రభుత్వ భూమి తక్కువనే ఉంది. ఈ 3 గ్రామాలకు కలిపి ఎంతమంది మరి ఇల్లు కావాల్సిన వాళ్ళు, డబుల్ బెడ్రూమ్ కావాల్సిన వాళ్ళందరూ లెక్కగా ఇచ్చేది ఉంటే వాళ్ళందరూ కూడా అక్కడ ఇల్లు కట్టించడానికి ఆల్రెడీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ తహసీల్దార్ గారు దాన్ని సర్వే చేయడం జరిగింది, దానికి కావాల్సిన అన్ని కూడా గౌరవ కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. కాబట్టి ఈ 3 గ్రామాలకు చెందిన ప్రజలు ఎవరికైనా కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ కానీ ఎవరైనా కానీ వాళ్ళందరూ కూడా తప్పకుండా అక్కడ మాత్రం ఇల్లు అలాట్ చేసడానికి ముందుకు పోతున్నాం అని చెప్పి మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం. మళ్ళీ ఇంకోసారి ఈ సబ్జెక్టు ఘటనాశ్రీపురం రాగానే మాకేదో ఇళ్ల స్థలాలు ఇల్లు రావద్దు. ఆ పని కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దృష్టితో మనకు ఎన్ని అవసరం ఉన్నాయో అన్ని తప్పకుండా పట్టుకొద్దాం. తప్పకుండా వాళ్ళందరూ కూడా ఇల్లు లేని వాళ్ళు కూడా ఇల్లు ఇద్దామని చెప్పి కూడా మీ అందరూ కూడా మనం చేస్తున్నాం. మంచి కాలనీ లెక్క, ఫస్ట్ క్లాస్ కాలనీ లెక్క తయారు చేద్దామని, వాటర్ సప్లై ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఎలక్ట్రిసిటీ సప్లై ఉంటుంది, డ్రైనేజ్ ఉంటే బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకునే అవకాశం మనకు దరిదాపు అక్కడ ఎట్లుందమ్మా, ఎన్ని ఎకరాలు వెళ్ళింది అక్కడ మనకు దరిదాపు దాని ముందర అవన్నీ చూస్తే మొత్తం మంచిగా చాలా మంది సరిపోయేటే వచ్చింది. కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడే అవసరం నేను మాట్లాడే అవసరం లేదంటే కూర్చుంటాం, నాకేం అవసరం లేదు. అయితే ఇవన్నీ కూడా చేద్దాం అని చెప్పి అందరికీ మనవి చేసుకుంటున్నా. ఎవరో ప్రైవేట్ భూమి మీద మాత్రం దయచేసి ఎవరు కూడా ఆశ పెట్టుకోకండి, మేము అందరూ కూడా మనవి చేస్తున్నాం. రెండో విషయానికి వస్తే వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి 5,000 ఎకరాలకు ఒక ఎక్స్టెన్షన్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ని పెట్టి ఆ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ద్వారా ఈ 5,000 ఎకరాల్లో ఉన్న ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ భూమి పరీక్ష చేసి ఆ భూమిలో ఎటువంటి పంటలు పంటే దాని సామర్థ్యం ఎట్లున్నది అని చెప్పి కూడా చూసుకున్న నిర్ణయం తీసుకొని ప్రతి 5,000 ఎకరాలకు కూడా ఒక రైతు వేదిక కట్టించి ఆ 5,000 ఎకరాలు అంటే 2-3 గ్రామాలు కలిపి రైతులందరూ కూడా ఒక దగ్గరకు వచ్చి వాళ్ళకి కావాల్సిన విషయాలను కూడా పరిష్కరించుకోవడానికి, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలను కూడా విత్తనాలు కానివ్వండి, ఎరువులు కానివ్వండి, లేకపోతే వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ యొక్క రైతు వేదిక ద్వారా ఇవ్వాలని చెప్పి ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా రైతు బంధు ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఇక్కడ అంతా కూడా కార్యక్రమం నడిచేటట్టు, అందరిని కూడా ఇన్వాల్వ్ చేసేటట్టు, అదేవిధంగా రైతు అనేటువంటి ఎప్పుడు కూడా ఇబ్బంది పడద్దు, బాధపడద్దు, రైతే రాజు కావాలి, రైతుకే డబ్బులు ఎక్కువ రావాలి, అతను పండించిన పంట కూడా మంచి ఎంఎస్పీ రావాలి, మంచి సెల్లింగ్ ప్రైస్ రావాలి. ఇవన్నీ కూడా ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు వేదికలు తీసుకోవడం జరిగింది. ఇదే కాకుండా మరి మనం చూస్తున్నాం, ఇంతకుముందు మన దామోదర్ రెడ్డి గారు చెప్పిన మన ఏడీ గారు రైతు బంధు ప్రకారంగా దాదాపు 11,74,00,000 రూపాయలు మన రైతులకు 9,450 మందికి ఆల్రెడీ క్రెడిట్ అయిపోయింది. ఇంకా కేవలం 350 మంది 3 చేద్దామని చెప్పి కూడా వారు నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి ఆ ప్రకారంగా మనకు రైతు వేదికలు కూడా, మన రైతు బంధు కూడా అన్ని గ్రామాలలో పడతాయని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి అదే కాకుండా భీమదేవరపల్లి మండలంలో కూడా ఎక్కడెక్కడ భూమి వెసులుబాటు ఉందో అక్కడక్కడ రైతు బంధు, రైతు వేదికలు కట్టాలని చెప్పి కూడా వందర, రంగయ్యపల్లి, రామ్నగర్ అక్కడ రైతు వేదిక కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రత్నగిరి ఉన్న మాణిక్యపురం కలిసి రత్నగిరిలో కూడా ఆల్రెడీ ల్యాండ్ చూసి జరిగింది. అదేవిధంగా భీమదేవరపల్లి, ముల్కనూరు, ముత్తారం ఈ 3 గ్రామాలు కలిపి మరి ముల్కనూరులో కూడా ఆల్రెడీ ల్యాండ్ ఐడెంటిఫై చేసి జరిగింది. అదే కాకుండా మల్లారం, కొత్తకొండ, దర్బారంలో మరి మల్లారం లోపల ఇక్కడ మరి అది ఎక్కడ కరెక్ట్ ఉన్నది తెలియదు, అది అక్కడ కూడా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా కొప్పూరు, కొత్తపల్లి దగ్గర కొత్తపల్లిలో కూడా నిర్ణయించడం జరిగిందని చెప్పి రైతు వేదికలు పెట్టారు. దాదాపు
6 రైతు వేదికలు భీమదేవరపల్లి మండలంలో కూడా మరి వస్తున్నాయి ఈ కట్టాల్సిన ప్రభుత్వ పాట అని చెప్పి కూడా మీ అందరు కూడా మనవి చేసుకుంటూ, ఇదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న జరిగిన ప్రతి గ్రామంలో కూడా మనము వడ్ల కొనుగోలు కేంద్రాలు పెట్టాం, మక్క కొనుగోలు కేంద్రాలు పెట్టాం. అదేవిధంగా ప్రతి గింజ కూడా కొనడం జరిగింది. సన్ఫ్లవర్ కానివ్వండి, కంది కానివ్వండి, ఇంకా వేరే విత్తనాలు కూడా అని కూడా కొనుగోలు చేయడం జరిగింది. మరి అదేవిధంగా మనకు ఈ ఒక రెండో పంట కానీ మొదటి పంట కానీ ఎప్పుడైతే మనం పంట కోస్తామో ఆ సమయంలో కూడా వర్షం పడేదంటే ఆసుపత్రులు అక్కడే నిన్న కిందికెళ్ళి నీళ్లు వచ్చి మరి అవన్నీ కూడా ఆ యొక్క ప్రతి ఒక్క మొక్క కానీ లేకపోతే వరి కానీ తడుచుడు జరుగుతుంది. మరి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచన చేసి ఇవాళ ఈజీఎస్ ద్వారా మనకు కల్లాలు ఇస్తానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందుకు రావడం జరిగింది. ఆ కల్లాలు కూడా ప్రతి ఒక్క మండలానికి వాళ్ళు జాబ్ కార్డు కంపల్సరీ ఉండాలి. ఈజీఎస్ లో కూడా జాబ్ కార్డు లేకపోతే జాబ్ కార్డు తీసుకోవచ్చు, దానికి అభ్యంతరం ఏం లేదు. ఎంత పెద్ద వ్యవసాయదారుడైనా కానీ ఎన్ని వేల ఎకరాలు ఉన్నా, 100 ఎకరాలు ఉన్నా, లేకపోతే 25 ఎకరాలు ఉన్నా, 5 ఎకరాలు ఉన్నా, 2 ఎకరాలు ఉన్నా, గుంట ఉన్నా కానీ 20 గుంటలు ఉన్నా కానీ ఎంత ఉన్నా కానీ అరెకరం ఉన్నా ఎంత ఉన్నా కానీ వాళ్ళు తప్పకుండా రైతు మన జాబ్ కార్డు తీసుకొని ఈ రైతు వేదికలకు కల్లాలకు అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ సంవత్సరం ఈ పర్టికులర్ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా కల్లాలు ఇచ్చుకుంటూ పోతారు కాబట్టి ఈ ఒక్క సంవత్సరం మాత్రం ఒక 250 నుంచి 260 వరకు ప్రతి మండలానికి కల్లాలు ఇవ్వబోతున్నామని చెప్పి సంగతి కూడా మనం గమనించాలని తెలియజేసుకోవడం. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంటే ఎవరు ముందు వస్తే వాళ్ళకి ఇస్తారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద ఇచ్చుకుంటూ ఒకవేళ గ్రామంలో కూడా ఎక్కువ మంది కనుక వచ్చిందంటే అప్పుడు మనకు లాటరీ ద్వారా కూడా తీసుకొని ఇచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పి మరి ఒకసారి మీకు మనవి చేసుకుంటూ, మరి ఇవన్నీ కూడా రైతు బంధు అని కూడా చెప్పడం జరిగింది. అందరం కూడా దొడ్డు పంట కనుక పండించేది మరి ఆ దొడ్డు పంట పోను దాని రేట్ కూడా డౌన్ అయిపోయి రైతులకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం వస్తుంది. కాబట్టి మనం ఖచ్చితంగా పంట మార్పు చేయాలి, సన్న రకానికి పోవాలి, సన్న రకమే వడ్లు మనం వేయాలి. సన్న రకం ఒకవేళ మీరు బాగా వేసుకుంటే మీకున్న దాంట్లో 60% సన్న రకం వేయండి, 40% దొడ్డు రకం వేయండి. లేదా మొక్కలు పెట్టే దగ్గర మరి ఇంతకుముందు చెప్పినట్టు పత్తి కానీ లేకపోతే ఇతరత్ర పంటలు పెట్టాలని చెప్పి, కంది కానీ పెట్టాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా మనం చేసుకుంటూ ముందుకు సాగాలని చెప్పి కూడా మీ అందరూ కూడా కన్వే చేసుకుంటూ, ఎందుకంటే మేము చెప్పేది ఒకటే, ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇది మేము కొంటామని చెప్తాం, కొనమని చెప్పాం. మేమేం చెప్తున్నాం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పంటలు కనుక మీరు వేసుకుంటే ప్రభుత్వం కొంటది అని చెప్తున్నారు. మీరు ఈ పంటలు ఎందుకు వేసుకున్నారని అడుగుతారు. ఇవి మాత్రం మేము కొంటాం, మిగతా మీరు వేసుకుంటే వేసుకోండి, కానీ మీరు అమ్ముకునే బాధ్యత మీదే ఉంటుంది. ప్రభుత్వం మాత్రం కొనదు. ప్రభుత్వం కొనేది ఏమేమి ఉన్నాయని చెప్పి లిస్టు తయారు చేయమని చెప్పిన నాకు మొదలు మన అగ్రికల్చర్ వ్యవసాయ అధికారులు మేము కొనవి ఈ పంటలు కొనము అని చెప్పి మేము తయారు చేస్తే కొనము అనకండి, మనం ఏం కొంటున్నాము ఈ పంటలు మాత్రమే కొంటాము అని చెప్పి మీరు తీసుకోండి సంతకాలు. సో దట్ కొనము అని చెప్పండి నెగిటివ్ అయితే మనకు వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏ పంట వేసుకొని మా ఇష్టం, కానీ ఇది మాత్రం మేము ప్రభుత్వం కొంటాం, మద్దతు ధర ఇష్టం, మిగతా మీ ఇష్టం. మరి మీరు ఎక్కడ అమ్ముకుంటారో అమ్ముకోండి. ఎవరు కొంచెం మార్కెట్ ఢిల్లీలో పోయి నేను అమ్ముకుంటూ సార్ అంటున్నాను అమ్ముకొని, దానికి మనకేం అభ్యంతరం ఉంటుంది, మనకేం అభ్యంతరం లేదు. పంటలు పండించుకొని తీసుకుపోయి మార్కెట్ అమ్ముకోనియండి, మనకేం అభ్యంతరం లేదు. కానీ ప్రభుత్వం మాత్రం మీరు నిర్ధారించిన ఏదైతే సీట్లు ఇచ్చిందో, ఏదైతే మనం పంటలు కొంటామంటామో అదే కొంటాం, వేరే కొనమని మాత్రం మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం మేము. కాబట్టి రైతులు కూడా ఆ పంటలు వేస్తే వాళ్ళకి లాభసాటిగా ఉంటుందని చెప్పి కూడా మీ అందరూ కూడా మనవి చేస్తున్నాం. కాబట్టి ఇవాళ పంట మార్పిడి కార్యక్రమం అందరూ కూడా పాల్గొనాలని చెప్పి కోరడం జరిగింది. కానీ నిజం కూడా మన హుస్నాబాద్ నియోజకవర్గం సంబంధించిన ప్రతి ఒక్క రైతు కూడా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమంటున్నారు, అదేవిధంగా వారి పంట మార్పిడి కూడా ముందుకు వచ్చి అందరూ కూడా పంట మార్పిడి కార్యక్రమం కూడా చేస్తున్న సంగతి కూడా మనందరూ గమనించాలని చెప్పి మరి ఒకసారి మీకు మనవి చేసుకుంటూ, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన భీమదేవరపల్లికి సంబంధించింది మరి గౌరవ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు వారి శత జయంతి కార్యక్రమం రేపు 25వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్నది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారికి 10 కోట్ల రూపాయల శత జయంతి కార్యక్రమం కోసం అన్ని జిల్లా కేంద్రాలలో వారి విగ్రహం పెట్టాలని చెప్పి, అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అదేవిధంగా ప్రపంచంలో కూడా ఎక్కడెక్కడ పివి నరసింహారావు గారి వారు ఎక్కడ వెళ్ళినారో అక్కడ కూడా విగ్రహాలు పెట్టాలి అని చెప్పి అయితే నిర్ణయించుకొని ఈ శత జయంతి చాలా ఘనంగా చేయాలి. టీవీ మన టీవీ అని చెప్పి తెలంగాణ టీవీ అని చెప్పి అయితే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ కార్యక్రమం తీసుకున్నందుకు భీమదేవరపల్లి ప్రజల తరఫు నుంచి ప్రత్యేకంగా బంగారా గ్రామస్తుల నుంచి భీమదేవరపల్లి ప్రజల తరఫు నుంచి అదేవిధంగా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల తరఫు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకొక రేపు 25వ తారీఖు రోజు మధ్యాహ్నం 12-12:30 ప్రాంతంలో కూడా, ఎందుకంటే వరంగల్లో కూడా వారి విగ్రహం ఉంది కాబట్టి అక్కడ కార్యక్రమం చేసుకొని నేను 12-12:30 మళ్ళీ వంగరకు వస్తాను. అందరూ కూడా పూలమాల
అలంకృతం మనం చేయాలని చెప్పి మరి ఒకసారి మీకు మనవి చేసుకుంటూ, మరి ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇవాళ మనం ఎక్కడికి పోయినా కానీ కరోనా COVID-19 అనేది బాగా విస్తరిస్తున్నారు. ఎట్లా వస్తుందో మనకు తెలుస్తలేదు. ఎవరితో వస్తుందో మనకు తెలుస్తలేదు. మన దగ్గర కొంతమంది హైదరాబాద్ కొట్టారు, లేకపోతే వివిధ ప్రాంతాలకు పోయి మన గ్రామానికి వస్తున్నారు. వచ్చినప్పుడు వాళ్ళకి మనం చెప్పడం కూడా జరుగుతుంది, కొంచెం మేము 14 రోజులు క్వారంటైన్ ఉండాలని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. దయచేసి ఆ 14-15 రోజులు క్వారంటైన్ ఉంటే మీరు ఉండేది ఉంటే తప్పకుండా ఆ వ్యాధి మీకే కాదు వేరే వాళ్ళకు కూడా రాకుండా ఉంటారు. ఒకవేళ మీరే మెయింటైన్ చేయాలనుకోండి, అది మీకే ఆ వ్యాధి అనుకోండి, మీరు ఎలాగో మీకు ఆ వ్యాధి సోకుతుంది, మీకు ఆ ప్రమాదం దొరుకుతుంది, కానీ వేరే వాళ్ళకు కూడా ప్రమాదం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం అయితే చెప్తుందో తప్పకుండా మీరందరూ కూడా నియమాలు పాటించాలని చెప్పి నేను అందరూ కూడా కోరుకుంటున్నాం. ఇదే కాకుండా ఇప్పుడే వచ్చిన వార్త ఏంటంటే నిన్న బంగారంలో కూడా మరి ఎవరో టెలివిజన్ వాళ్ళు వచ్చి కొంతమంది పివి నరసింహారావు గారి గురించి మాట్లాడడం జరిగింది. మరి ఇవాళ తీరా టెస్ట్ చేస్తే ఆ వచ్చిన కెమెరామ్యాన్కి కోవిడ్ పాజిటివ్ వచ్చిందని కూడా తెలియడం జరిగింది. మరి అందుకోసమే వందల గ్రామస్తులు ఎవరైతే ఆ టీవీ పాల్గొన్నారో వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా నేను మీ అందరికీ మనవి చేసుకుంటూ, మరి ఇంత గొప్ప కార్యక్రమం రైతు వేదిక కార్యక్రమం మన ఘటనాశ్రీకాపురంలో కూడా గౌరవ భాస్కర్ రావు గారు దానం చేసిన 20 గుంటల భూమిలో కూడా మనం చేసుకున్నందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు భాస్కర్ రావు గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్క వారికి కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు.